హాయ్ అండి. ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ కోడి కూర చేసి చూపిస్తున్నాను. వీటి మసాలాకు కావలసిన పదార్థాలు: ఆనియన్స్ 2, బిర్యానీ ఆకు 3, ధనియాలు 1 టేబుల్ స్పూను, చెక్క 2, లవంగాలు 5, ఎండు కొబ్బరి 1 కప్పు, గసగసాలు 1/2 టేబుల్ స్పూన్, మిరియాలు 4. ఇవి మసాలాకు. సపరేట్గా ఇంకొక ప్లేట్లో టమోటోసు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్. ముందుగా చికెన్ కడిగి పక్కన పెట్టుకున్నాను. ఈ చికెన్లో ఉప్పు, పసుపు వేసి కలిపి పెట్టుకున్నాను. ఇంతేనండి. మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నామంటే కుకింగ్ చాలా ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అన్నీ వేసుకోవాలి. మసాలా దినుసులు అన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇంకా ప్యాన్ తీసుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కల్లుప్పు వేసుకున్నాను. ఇలా కల్లుప్పు వేయడం వల్ల ఆనియన్స్ అయితే త్వరగా ఫ్రై అవుతాయి. ఆల్రెడీ మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అది కూడా వేసుకుని 10 నిమిషాలు బాయిల్ అయ్యేలాగా చూసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న టమోటో ముక్కలు ఏదైతే ఉందో వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా మనకు పచ్చి స్మెల్ పోయే వరకు అటు ఇటు కలుపుతూ ఉండాలి. కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ అయితే ఉందో ఇది వేసుకొని కొంచెం కలుపుకోవాలి పచ్చి స్మెల్ పోయే వరకు. దీనిలో 5 టేబుల్ స్పూన్స్ కారము వేసుకొని బాగా కలిపి మూత క్లోజ్ చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ ఉడికాక ఇప్పుడు కొంచెం చెక్ చేద్దాము. కర్రీ అయితే కొంచెం దగ్గర పడింది. దీనిలో కొంచెం అయితే వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని మళ్ళీ 5 to 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు కర్రీ రెడీ అయిందో ఒకసారి చెక్ చేస్తున్నాను. మూత ఓపెన్ చేసి కర్రీ అయితే రెడీ అయిందండి. ఈ కర్రీకి దించే ముందు మనం కరివేపాకు వేసామంటే టేస్ట్, స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దోశ అయితే పక్కన వేసుకుంటున్నాను. దోశ విత్ కోడి కూర కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఎలా ఉందో ఒకసారి నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా సూపర్గా వచ్చిందండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోవద్దండి ప్లీజ్.